ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, హెచ్చించబడాలి అంటే మొదటిగా దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలంట. ఎప్పుడైతే మనం దీన మనస్సు కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఉంటాం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలంటే ఒక సమయం రాబోతుంది. ఆ సమయంలో మాత్రమే మనము హెచ్చించబడతాం. సమయము కాని సమయంలో మనం దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే జరగదు. కానీ ఆయన సమయంలో ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కృంగిపోయిన వేళ, ఒంటరితనముతో, మానసిక ఒత్తిడితో, అనారోగ్యముతో, ఇంకా ఈ జీవితం ఎంతేనా, నేను హెచ్చించబడనా, దేవుడు నన్ను ఎప్పుడు లేవనెత్తుతాడు, ఎప్పుడు నేను దీవించబడతానని ఒకవేళ నువ్వు నిరాశతో ఉంటే ఈ వాగ్దానము నీ కోసమే. తప్పక ఆయన మనలను తగిన సమయమందు హెచ్చించి దీవించే దేవుడు. ఆ సమయం కొరకు మనమందరము విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూచినప్పుడు తప్పక ఈ వాగ్దానం మన బ్రతుకులో నెరవేర్చబడుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.